బ్రదర్, అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు? దానికి ముందు నేను ప్రాబ్లం చెప్పడం ముందు ఒక పేపర్ పెన్ తీసుకోండి. వీడేంద్ర మాకు చెప్పేది దాన్ని అనుకోకండి, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తే మేబీ వీడియో చూడండి, లేకపోతే స్కిడ్ చేసి చూడకండి. నేను కొన్ని విషయాలు చెప్తున్నా, ఎందుకంటే నేను కొన్ని విషయాలు చూసి నా ముందర జరుగుతున్న విషయాలు చెప్పాలనిపిస్తే మీతో షేర్ చేయాలనుకుంటే చెప్పేస్తున్నా. అంతేగాని మీకు ఏదో నేను వ్యూస్ రావాలి అలా అని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు అసలు నీ గోల్ ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. వేస్తావు, మార్నింగ్ డబ్బా రెడీ అయిపోతావు, డబ్బా కట్టుకుంటావు, వెళ్తావు డ్యూటీకి. ఆడైపోతుంది, డ్యూటీ అయిపోయినాక మళ్ళీ సాయంత్రం వస్తాం. ఏదైనా రోజు డ్యూటీకి వెళ్ళాలని అనిపిస్తుంది. అవును, మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఏదో ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు మళ్ళీ డ్యూటీ ఏంద్రా అని ఇంకొంత చెప్పడం ఏంది? వాడంటే వాడు వింటాడు, వినకాడికి వింటాడు. విన్న తర్వాత ఈడేంద్రా నాకు చెప్పాడు, నా బాధలు నాకే ఉన్నాయని వాడు అనుకుంటాడు. వాని బాధలు కూడా నీతో చెప్పుకుంటాడు, ఎందుకంటే వాడు ఎంతైనా మన చెడ్డి గ్యాంగ్ దోస్తు కదా, కాబట్టి వింటావు. నువ్వు జీవితంలో హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు, అవును కదా. నువ్వు చేయాల్సింది ఏంటి? నీ గోల్ ఏందో గోల్ మీద ఫోకస్ పెడతావు. నీ గోల్ గురించి హ్యాపీగా ఉండాలి కదా, నాకు ద్వారా డబ్బు ఉండాలి కదా, డబ్బు ఉంటే ఏదైనా షటిల్ అవుతుంది కదా అనుకుంటావు. కానీ అది అస్సలు కాదు, అది 100% రాంగ్. అది అలాంటప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, విఐపీలు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జాంపుల్ మనం చెప్పాల్సినవి ఏంది? విజయ్ ఆంటోనీ బిచ్చగాడ మూవీ చూసినావా? అంత కోట్లు ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, తెలుసా అది? కాబట్టి డబ్బు ఏ దానికి ముడిపడి లేదు. ఇప్పుడు నువ్వు ఒక గోల్ ఏంటో రీచ్ అవుతున్నట్టు ఎన్నో వదిలేయాల్సింది వస్తుంది, తెలుసా, ఈ లైఫ్. ఎందుకంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోడు రిలేషన్, దోస్తులు, అది ఇది ప్రతిదానికి మనకి ఇంకా దూరం అవుతారు. ఎందుకంటే దూరం అయితే అయిపోని, ఎందుకు? నువ్వు హ్యాపీగా ఉంటావు కదా నీ గోల్ రీచ్ అయితే. ఇప్పుడు వాళ్ళ కోసం చేసేడేంది, నీ కోసం నువ్వు చేయి. ఎప్పుడు వాని కోసం వీడేమనుకుంటాడు, వాడేమనుకుంటాడు, అరే నేను ఇది చేస్తే అది అనుకుంటాడు, నేను అది చేస్తే అది అనుకుంటాడు. ఎందుకు నీకంతా? ఎవడైనా అయితే ఏంది, నీకేం చేయాలనిపిస్తే అది చేయి. అంతేగాని అరే మా వాడేం చేసుకుంటాడు, మా రిలేషన్, అబ్బా మా మామ, మాది ఇది అది 100 ఉంటుంది నీకు ఆలోచన వస్తే. అవును, అది రిటర్న్ నీకు గుంజుకోవడానికి వస్తుంది. నీకు నీ లైఫ్ మీద క్లారిటీ ఉందా లేదా అది చూసుకో. అంతేగాని నేను ఏడ్చుకుంటా కూర్చుంటా, నా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఈడ ఎవ్వడు అడిగేటోడు లేడు, ఎవ్వని బాధలు వానికే ఉంది. ఏదో నువ్వు బాధలు వానికి చెప్పుకుంటా, ఓకే, ఆ నిమిషం కాడికి క్లోజ్ అయితే ఉంటుంది. తర్వాత అనిపిస్తుంది నీకు ఏమనే తెలుసా, అరే నేను మళ్ళీ ఏంది నేను షేర్ చేసుకున్నా కదా ఆ మనిషి ఏమై అందుకోసం నేను షేర్ చేసుకున్నా కదా. ఎవ్వడు విన్నాడు బ్రదర్, ఆ కాడికి వింటాడు, ఓకే అంటాడు, తర్వాత సైడ్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధైర్యం చెప్పుకో. నేను చెప్తున్నా కదా, నీకు నువ్వు సర్ది చెప్పుకో. జీవితంలో నీకు ఏమనిపిస్తుందో అది చేయి. అంతేగాని వాన్ హ్యాపీ కోసం, వీడి హ్యాపీ కోసం, దాన్ని హ్యాపీ కోసం మాత్రం చేయకు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత నీకు ఇప్పుడు మ్యాక్సిమం 25 ఏజ్ అనుకో, ఒక 40-45 ఏజ్ వచ్చే వరకు నీ మీద నీకు అసహ్యం అనిపిస్తుంది. అరే నా కోసం నేను ఏం చేయలే కదా, వాని కోసం వీని కోసం చేసుకుంటూ పోయినా. దాన్నే నటించడం అంటారు. నీకు ఇష్టం ఉంటే చేయి, ఇష్టం లేకుంటే వదిలేయి, దాని గురించి టాపిక్ అవసరం లేదు. అంతేగాని అరే వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అనుకోని, అంటే వాడిని ఏమని చెప్తాడా వాడు? వానికి అడుగు, అర్జెంట్గా వాడు ఇస్తాడా? ఇయ్యాడు కదా. అలాంటప్పుడు వాని గురించి ఎందుకు? నువ్వు ఏం అవ్వాలనుకుంటా అది చేయి. అంతేగాని అరే నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పుకోకూడదు. చెప్పుకొని తిరిగితే ఈడేంద్రా, ఆడు ఎప్పటికీ అట్లా చెప్తాడు రా, ఈడు వీని గురించి ఏంది, ఆడు రోజు ఇదే మాటలు ఉంటుంది వీనికి అని వాడు అనుకుంటాడు. అలా కాదు భయ్యా, నేను చెప్పేది నీకు. అడే
వీడేంద్ర చెప్పేటాడు అనుకుంటా, కానీ నీ ఇష్టం. నేను చెప్తున్నా, ప్రతి ఓడు వచ్చుతాడు యూట్యూబ్లో సోది చెప్తాడు అంటే అని కాదు. నేను చూస్తున్నా ఆ రిలేటివ్లోనే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో చూస్తున్నా. కొంతమంది ఉంటారు, అరే నాకు మంచిగా అనిపించుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఎలా అనుకుంటారంటే వాని దగ్గర నేను మంచి అనిపించుకోవాలని వాడు ఎంత కష్టపడతాడో తెలుసా? అవసరమా అది అంత నటించడం? నువ్వు ఉన్న క్లారిటీ, నువ్వు ఫేస్ ఏందో అది తీసి ఉండు, కానీ నటించకు. నటించడం అంటే కొన్ని రోజుల తర్వాత నీకే వస్తే వినిపిస్తుంది, అరే ఏంద్రా నేను ఇట్లా చేస్తున్నా అని. అది ఎక్కువ రోజు వర్కౌట్ కావు. చూసిన, అందుకే చెప్తున్నా మీకు. కాబట్టి కొంచెం ఇప్పటికెళ్ళి అవి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. వాని గురించి వీని గురించి పట్టించుకోకుండా నీ లైఫ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు, సక్సెస్ అవుతావు. అంతేగాని నువ్వు ఏదో నాకు అన్నీ ఫ్రీగా రావాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది, అది మార్కెట్లో ఎంత? 20 రూపీస్, 20 రూపాయలు. మరి ఆ 20 రూపీస్ మన జేబులో ఉంటుంది, టక్కున తీసి టక్కున తాగేస్తాం. అదే వాటర్ బాటిల్ 1,00,000 రూపాయలకి ఇస్తారంటే నువ్వు తీసుకుంటావా? తీసుకో. ఎందుకంటే 1,00,000 రూపాయల నేను కొనుక్కుంటానా లేదా అని ఆలోచిస్తావు. నువ్వు ఇప్పుడు నుంచి అదే వాటర్ బాటిల్కి 20 రూపాయలు ఖర్చు చేసి ఉంటావు, మళ్ళీ అవన్నీ లెక్క వేస్తే ఏంటో అది కూడా 1,00,000 అవుతుంది. కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనం చూసే దాంట్లోనే డిఫరెంట్ ఉంటుంది, మన చూపే డిఫరెంట్. కాబట్టి ఏదైనా అనుకొని నీకు ఏం చేయాలనిపిస్తో అది చేయి. ఎవ్వని గురించి పట్టించుకో, ఎవ్వడేం చేయడు భయ్యా. ఒక్కటే జీవితం, బొంగుల లైఫ్ ఇది. ఉన్న రోజులు ఇప్పటికి 25, 26 మా అంటే ఇంకో 30 బతుకుతావు నువ్వు, అంతే. ఆ దాంట్లోనే మీ అమ్మ నాన్నకు మంచిగా చూసుకో, అంతేగాని ఏదో నేను గీస్తా అంటే అది కరెక్ట్ కాదు. సరేనా? ఇంతకుతో మన టాపిక్ ఓకే. ఎక్కువ చెప్తే కూడా వినరు కదా. రేపటి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామే. ప్రశాంతంగా పడుకోండి.